ఈ సమాజానికి మనం ఉన్నతమైన స్థాయిలో ఎదిగి సేవలను అందించాలనే అంశాల గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు మాట్లాడేది నా రోజువారీ విధిగా ఆ అంశాల గురించి మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇవాళ భారతదేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్యమైన మన భారతదేశం, ఈ భారతదేశంలో ఓటు హక్కు అనేది ఎంతో విలువైనది. ఓటు హక్కును ఏ విధంగా అయితే మనం ఉపయోగించుకుంటున్నామో, చిన్న పిల్లల నుండి పండు ముసలోళ్ళ వరకు తన మన కుల మత తారతమ్యాలు భేదాలు లేకుండా సమాచార హక్కు చట్టాన్ని ప్రతి పౌరుడు ఉపయోగించుకోవచ్చు. ఈ సమాచార హక్కు చట్టం 2005 అక్టోబర్ 12న మన భారతదేశంలో ఏర్పడింది. ఆనాడు నుండి ఈనాడు అనేక అంశాలని వెలుగులోకి తీసుకురావడానికి సమాచార హక్కు చట్టం ద్వారా అనేక మంది సామాజిక కార్యకర్తలు అనేక విధాలుగా వెలుగులోకి తీసుకొచ్చి ఇవాళ మన భారతదేశానికి ఒక మంచి సక్రమమైన మార్గంలో నడిపించడానికి పనిచేస్తున్నారు. మనకు ఈ సమాచార హక్కు చట్టంలో అన్నా హజారే లాంటి వాళ్ళు, ఇవాళ ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్ లాంటి అనేక మంది మేధావులు ఆనాడు సమాచార హక్కు చట్టాన్ని సమర్థవంతంగా నడిపించాలని ఆ రోజు వారు పోరాటం చేయడంలో కూడా భాగస్వాములు అయ్యారు. అలాంటి పోరాటంలో త్యాగాలతో ఫలితంగా ఇవాళ సమాచార హక్కు చట్టం ప్రభుత్వ పాలనలో పారదర్శకత, అధికార యంత్రాంగంలో జవాబుదారీతనం ఉండాలి. ప్రభుత్వ పాలనలో పారదర్శకత, అధికార యంత్రాంగంలో జవాబుదారీతనం ఉండాలి. ఉదాహరణ, మన ఈ గురుకుల పాఠశాల ఉంది. నా లాంటి సామాన్య పౌరుడు ఈ గురుకుల పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, ఎంతమంది విద్యార్థుల మీద రోజువారీగా నిధులు రిలీజ్ అవుతుంది, ఈ విద్యార్థులకు రోజువారీగా ఏ మెనూ ఇంప్లిమెంట్ చేస్తున్నారు, లేకపోతే ఇక్కడ